క్వశ్చన్ 1 విపత్తు నిర్వహణలో అంతర్భాగం. Options. ఏ సంసిద్ధత, బి ఉపశమనం, సి పునరావాసం, డి పైవన్నీ. Answer. డి పైవన్నీ. క్వశ్చన్ 2 అంతర్జాతీయ విపత్తు నివారణ దశాబ్దంగా ఐక్యరాజ్యసమితి ఏ దశాబ్దాన్ని ప్రకటించింది? Options. A. 1995-2005. By 2010. C. 1980-1990. The 1990-2000. Answer. The 1990-2000. క్వశ్చన్ 3 విపత్తు నిర్వహణలో భాగాలు. Options. ఏ నివారణ, బి సంసిద్ధత, సి ఉపశమనం, డి పైవన్నీ. Answer. డి పైవన్నీ. క్వశ్చన్ 4 భారత్లో సునామీలకు సంబంధించి నోడల్ ఏజెన్సీ ఏది? Options. ఏ భారత వాతావరణ విభాగం, బి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్, సి హోం మంత్రిత్వ శాఖ, డి భారత జల కమిషన్. Answer. బి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్. Question 5. National Disaster Management Act 2005 Prakram Arpadina Sansthalu. Options. A. NDMA. By SDMA. C. NIDM. డి పైవన్నీ. Answer. డి పైవన్నీ. క్వశ్చన్ 6 ఇండియాలో ఎంత శాతం భూభాగం భూకంపాలకు గురవుతుంది? Options. ఏ 58%, బి 56%, సి 70%, డి 68%. Answer. ఏ 58%. క్వశ్చన్ 7 కింది వాటిలో భౌగోళిక సంబంధ విపత్తు జియోలాజికల్ హ్యాజర్డ్ కానిది ఏది? Options. ఏ భూకంపం, బి కరువు, సి అంటువ్యాధులు, డి అగ్నిపర్వతాలు. Answer. సి అంటువ్యాధులు. Question 8. Bhedyata Vulnerability Anti. Options. ఏ విపత్తుకు గురయ్యే పరిస్థితి, బి విపత్తును ఎదుర్కొనే పరిస్థితి, సి విపత్తు రాని పరిస్థితి, డి ఏదీ కాదు. Answer. ఏ విపత్తుకు గురయ్యే పరిస్థితి. క్వశ్చన్ 9 విపత్తు నిర్వహణ ఎప్పుడు చేపట్టవచ్చు? Options. ఏ విపత్తుకు ముందు, బి విపత్తు సమయంలో, సి విపత్తు తర్వాత, డి పైవన్నీ. Answer. డి పైవన్నీ. క్వశ్చన్ 10 జపాన్లోని హిరోషిమా నగరంపై అమెరికా అణుబాంబుతో ఎప్పుడు దాడి చేసింది? Options. ఏ 1945 ఆగస్టు 6, బి 1945 జూలై 9, సి 1945 ఆగస్టు 1, డి 1945 జూలై 6. Answer. ఏ 1945 ఆగస్టు 6. Question 11. Vaparithyam Hazard Anti. Options. ఏ ప్రమాదం కలిగించగల సహజ సంఘటన, బి ప్రమాదం కలిగించగల మానవ కార్యకలాపం, సి పై రెండు, డి ఏదీ కాదు. Answer. సి పై రెండు. క్వశ్చన్ 12 కింది వాటిలో మానవ కారక విపత్తు ఏది? Options. ఏ భూకంపం, బి సునామీ, సి బాంబు దాడులు, డి పైవన్నీ. Answer. సి బాంబు దాడులు. క్వశ్చన్ 13 ఏ తేదీన గుజరాత్లోని భుజ్, కచ్లో భూకంపం సంభవించి 10,000 మంది పైగానే చనిపోయారు? Options. A. The 26th of January 2001.
By the 26th of January 2003. C. The 26th of January 2000. D. The 26th of January 2002. Answer. A. The 26th of January 2001. క్వశ్చన్ 14 కింది వాటిలో భేద్యత వల్నరబిలిటీ పై ఆధారపడని అంశం. Options. ఏ ఆర్థిక పరిస్థితి, బి వయస్సు, సి పేదరికం, డి ఏది కాదు. Answer. డి ఏది కాదు. క్వశ్చన్ 15 జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ చైర్పర్సన్. Options. ఏ జిల్లా కలెక్టర్, బి మేయర్, సి ఎస్పీ, డి జెడ్పీ చైర్మన్. Answer. ఏ జిల్లా కలెక్టర్. క్వశ్చన్ 16 ప్రథమ స్పందకులు అంటే. Options. ఏ విపత్తుకు లోనయ్యేవారు, బి విపత్తుకు తక్షణమే స్పందించేవారు, సి ఉపశమనం కలిగించేవారు, డి పైవన్నీ. Answer. డి పైవన్నీ. Question 17. IMD anti. Options. A. India Metallurgical Department. By International Meteorological Department. C. India Monopoly Department. The India Meteorological Department. Answer. The India Meteorological Department. క్వశ్చన్ 18 ఇండియాలో ఎన్ని మిలియన్ హెక్టార్ల భూభాగం వరదలకు గురవుతుంది. Options. A. 20. By 40. C. 60. D. 50. Answer. By 40. క్వశ్చన్ 19 ప్రపంచ విపత్తు నివేదికను ఎవరు తయారు చేస్తారు. Options. ఏ ప్రపంచ బ్యాంక్, బి ఐక్యరాజ్య సమితి, సి అంతర్జాతీయ ద్రవ్య నిధి, డి రెడ్ క్రాస్ రెడ్ క్రిసెంట్. Answer. డి రెడ్ క్రాస్ రెడ్ క్రిసెంట్. క్వశ్చన్ 20 జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది. Options. ఏ 2005 డిసెంబరు 14, బి 2005 డిసెంబరు 18, సి 2005 డిసెంబరు 23, డి 2005 డిసెంబరు 12, Answer. సి 2005 డిసెంబరు 23. క్వశ్చన్ 21 ఏ తేదీన హిందూ మహాసముద్రంలో సునామీ సంభవించి దేశంలో 10,000 మంది చనిపోయారు. Options. A. The 26th of December 2007. By the 26th of December 2006. C. The 26th of December 2004. D. The 26th of December 2005. Answer. C. The 26th of December 2004. క్వశ్చన్ 22 కింది వాటిలో ప్రకృతి వైపరీత్యం కానిది. Options. ఏ కరువు, బి వరదలు, సి అంటువ్యాధులు, డి భూకంపం. Answer. సి అంటువ్యాధులు. Question 23. Hazard Anedi e Bhasha Padam. Options. ఏ జర్మన్, బి ఫ్రెంచ్, సి జపనీస్, డి గ్రీకు. Answer. బి ఫ్రెంచ్. క్వశ్చన్ 24 విపత్తులకు సంబంధించి కింది వాటిలో సరైంది. Options. ఏ విపత్తులను నివారించవచ్చు, బి విపత్తు దుష్ఫలితాలను తగ్గించవచ్చు, సి విపత్తులను ఎదుర్కోవచ్చు, డి విపత్తులను ఊహించవచ్చు. Answer. బి విపత్తు దుష్ఫలితాలను తగ్గించవచ్చు. క్వశ్చన్ 25 రోడ్డు, అగ్ని ప్రమాదాలు, వాతావరణ కాలుష్యం, అనావృష్టి, రసాయన విస్ఫోటనాలు, యుద్ధాలు, పౌర సంఘర్షణ మొదలైనవి ఏ రకమైన విపత్తులు. Options. A. Sahaja. బి మానవ నిర్మిత,
C. A. By. డి రెండూ కాదు. Answer. బి మానవ నిర్మిత. క్వశ్చన్ 26 భారత జల కమిషన్ కింది వాటిలో వేటికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది? Options. ఏ తుపాను, బి సునామీ, సి వరదలు, డి భూకంపం. Answer. సి వరదలు. క్వశ్చన్ 27 భూకంపాలు, తుపానులు, సునామీలు, అగ్నిపర్వత ఉద్వేదనాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, కరువు వంటివి ఏ రకమైన విపత్తులు? Options. A. Sahaja. బి మానవ నిర్మిత, C. A. By. డి రెండూ కాదు. Answer. A. Sahaja. క్వశ్చన్ 28 కింది వాటిలో మానవుడి ప్రత్యక్ష చర్య, అన్ని విపత్తుల కంటే విధ్వంసమైంది ఏది? Options. ఏ అణు విస్ఫోటనం, బి ఉగ్రవాదం, సి అంటువ్యాధులు, డి భూపాతాలు. Answer. బి ఉగ్రవాదం. క్వశ్చన్ 29 విపత్తు ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటుంది? Options. ఏ వైపరీత్యం హ్యాసడ్, Vaibhadyata vulnerability. సి సామర్థ్యం కెపాసిటీ, డి పైవన్నీ. Answer. డి పైవన్నీ. క్వశ్చన్ 30 కింది వాటిలో బలహీనతకు దారి తీసే అంశం? Options. ఏ ప్రాంతం, బి జనాభా పెరుగుదల, సి పట్టణీకరణ, డి పైవన్నీ. Answer. డి పైవన్నీ. క్వశ్చన్ 31 విపత్తు అంటే? Options. ఏ ప్రమాదకర సంఘటన, బి ప్రాణనష్టం కలిగించేది, సి ఆస్తి నష్టం కలిగించేది, డి పైవన్నీ. Answer. డి పైవన్నీ. క్వశ్చన్ 32 విపత్తుల ప్రభావం కింది వాటిలో వేటిపై ఉంటుంది? Options. ఏ సహజ, భౌతిక వనరులు, బి మానవ వనరులు, సి ఆర్థిక వ్యవస్థ, డి పైవన్నీ. Answer. డి పైవన్నీ. క్వశ్చన్ 33 కింది వాటిలో జీవసంబంధ విపత్తు? Options. ఏ అంటువ్యాధులు, బి ఆహారం కలుషితం అవడం, సి జంతువుల నుంచి వ్యాధుల వ్యాప్తి, డి పైవన్నీ. Answer. డి పైవన్నీ. క్వశ్చన్ 34 కింది స్థాయిలో విపత్తు నిర్వహణ చేపట్టేవారు? Options. ఏ జిల్లా కలెక్టర్, బి స్థానిక ప్రభుత్వం, సి ఎంఈఓ, డి ఎంపీడీఓ. Answer. బి స్థానిక ప్రభుత్వం. క్వశ్చన్ 35 ఒరిస్సాలో 9,000 మంది మరణానికి కారణమైన సూపర్ సైక్లోన్ సంభవించిన సంవత్సరం, తేదీ? Options. A. The 29th of October 1998. By the 29th of October 2000. C. The 29th of October 1999. D. The 29th of October 1997. Answer. C. The 29th of October 1999. క్వశ్చన్ 36 బీహార్లో కోసీ నదికి వరదలు సంభవించిన సంవత్సరం? Options. A. 2002. By 2004. C. 2008. D. 2005. Answer. C. 2008. Question 37 Disaster ante. Options. ఏ ప్రమాదం, బి దుష్ట నక్షత్రం, సి మంచి నక్షత్రం, డి ఏది కాదు. Answer. బి దుష్ట నక్షత్రం. క్వశ్చన్ 38 సాధారణంగా సహజ విపత్తులకు బాధ్యత వహించేది, నోడల్ ఏజెన్సీ ఏది? Options.
ఏ. భారత వాతావరణ విభాగం. బి. భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ. సి. హోం మంత్రిత్వ శాఖ. డి. భారత జల కమిషన్. Answer. సి. హోం మంత్రిత్వ శాఖ. క్వశ్చన్ 39. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కింది వాటిలో దేనికి బాధ్యత వహిస్తుంది? Options. ఏ. రసాయన విస్ఫోటనాలు. బి. రైల్వే ప్రమాదాలు. సి. జీవ సంబంధమైన విపత్తులు. డి. సహజ విపత్తులు. Answer. సి. జీవ సంబంధమైన విపత్తులు. క్వశ్చన్ 40. భారత్లో కరువుకు బాధ్యత వహించేది, నోడల్ ఏజెన్సీ ఏది? Options. ఏ. భారత వాతావరణ విభాగం. బి. భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ. సి. హోం మంత్రిత్వ శాఖ. డి. భారత జల కమిషన్. Answer. బి. భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ. క్వశ్చన్ 41. 1980 నుండి 2010 మధ్యకాలంలో ప్రకృతి సిద్ధ విపత్తుల వల్ల దేశంలో ఎంత మంది మరణించారు? Options. A. 1. 23,039. By 1. 43,039. C. 1. 13,039. D. 1. 63,039. Answer. By 1. 43,039. Question 42. Disaster in Padame Bhasha Nanki vaccine D. Options. ఏ. జర్మన్. బి. ఫ్రెంచ్. సి. జపనీస్. డి. గ్రీకు. Answer. బి. ఫ్రెంచ్. క్వశ్చన్ 43. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధ్యక్షుడు ఎవరు? Options. ఏ. హోంమంత్రి. బి. ప్రధానమంత్రి. సి. కేబినెట్ కార్యదర్శి. డి. హోం కార్యదర్శి. Answer. బి. ప్రధానమంత్రి. క్వశ్చన్ 44. విపత్తులు సంభవించడానికి కారణం ఏమిటి? Options. ఏ. మానవ కార్యకలాపాలు. బి. పర్యావరణం క్షీణించడం. C. A. By. డి. ఏది కాదు. Answer. C. A. By. క్వశ్చన్ 45. మన దేశంలో 12% భూభాగం ఏ విపత్తుకు గురవుతుంది? Options. ఏ. తుపానులు. బి. వరదలు. సి. భూకంపాలు. డి. అగ్నిపర్వతాలు. Answer. బి. వరదలు. క్వశ్చన్ 46. డిజాస్టర్ ప్రోన్నెస్ అంటే? Options. ఏ. విపత్తులు సంభవించిన ప్రాంతం. బి. విపత్తులకు ప్రభావితమయ్యే ప్రాంతం. సి. విపత్తులు నివారించిన ప్రాంతం. డి. ఏది కాదు. Answer. బి. విపత్తులకు ప్రభావితమయ్యే ప్రాంతం. క్వశ్చన్ 47. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్ని విపత్తులకు గురవుతున్నాయి? Options. A. 28. By 25. C. 30. D. 22. Answer. By 25. క్వశ్చన్ 48. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో వెలువడిన విషవాయువు ఏది? Options. ఏ. మిథైల్ ఐసోకొల్లేట్. బి. నైట్రోటోలిన్. సి. మిథైల్ ఐసోసైనేట్. డి. కార్బాక్సీ మిథైల్. Answer. సి. మిథైల్ ఐసోసైనేట్. క్వశ్చన్ 49. కింది వాటిలో విపత్తులను ఎదుర్కొనే మార్గాలు? Options. ఏ. దీర్ఘకాలిక ప్రణాళిక కలిగి ఉండటం. బి. విపత్తులకు కారణమయ్యే కార్యకలాపాలు తగ్గించడం. సి. విపత్తు సంభవించే ప్రాంతాల్లో రక్షణ దళాలను ఏర్పాటు చేసుకోవడం. డి. పైవన్నీ. Answer. డి. పైవన్నీ. క్వశ్చన్ 50. ఇండ్మను విస్తరించండి. Options. A. National Disaster Management Association. By National Disaster Management Authority. C. National Disaster Management Agency.
The National Department Management Authority. Answer. By National Disaster Management Authority. క్వశ్చన్ 51 లాతూర్లో భూకంపం సంభవించిన సంవత్సరం. Options. A. 1993. By 1994. C. 1995. D. 1990. Answer. A. 1993. క్వశ్చన్ 52 కింది వాటిలో సహజ విపత్తు. Options. ఏ కరువు, బి వరదలు, సి తుపాను, డి పైవన్నీ. Answer. డి పైవన్నీ. క్వశ్చన్ 53 దేశంలో తుపానులకు గురయ్యే ప్రాంతం ఎంత శాతం? Options. A. 6%. బి 12%, సి 8%, డి 14%. Answer. సి 8%. క్వశ్చన్ 54 లాండ్ స్లైడ్స్ కొండ చర్యలు, అవలాంచెస్ మంచు చర్యలు విపత్తులకు బాధ్యత వహించేది. Options. ఏ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, బి భారత జల కమిషన్, సి గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సెన్సైస్. Answer. ఏ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. క్వశ్చన్ 55 జాతీయ విపత్తు నిర్వహణ బిల్లు ను భారత పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది? Options. ఏ 2005 డిసెంబరు 14, బి 2005 డిసెంబరు 18, సి 2005 డిసెంబరు 23, డి 2005 డిసెంబరు 12. Answer. డి 2005 డిసెంబరు 12. క్వశ్చన్ 56 ఆంధ్రప్రదేశ్లో ఏ సంవత్సరంలో భారీ తుపాను సంభవించి వేల మంది మరణానికి కారణమైంది? Options. A. 1987. By 1977. C. 1967. D. 2007. Answer. By 1977. క్వశ్చన్ 57 జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పాత పేరు. Options. ఏ జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం, బి నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ స్టడీస్, సి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, డి నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. Answer. డి నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. క్వశ్చన్ 58 రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ అధ్యక్షుడు. Options. ఏ చీఫ్ సెక్రటరీ, బి ముఖ్యమంత్రి, సి హోంమంత్రి, డి గవర్నర్. Answer. బి ముఖ్యమంత్రి. క్వశ్చన్ 59 సిడర్ ఇస్ఐడిఆర్ అనే తుపాను బంగ్లాదేశ్ను తాకిన సంవత్సరం. Options. A. 2006. By 2005. C. 2008. D. 2007. Answer. D. 2007. క్వశ్చన్ 60 ఏ సంవత్సరంలో విపత్తు నిర్వహణ చట్టం చేశారు? Options. A. 2005. By 2003. C. 2004. D. 2001. Answer. A. 2005. క్వశ్చన్ 61 బహుళ వైపరీత్య మండలం అంటే? Options. ఏ ఒకటి కంటే ఎక్కువ వైపరీత్యాలు సంభవించడానికి అనువుగా ఉన్న ప్రాంతం, బి ఒకే విపత్తు చాలాసార్లు సంభవించడం, సి ఒక విపత్తు ఒకేసారి రావడం, డి పైవన్నీ. Answer. ఏ ఒకటి కంటే ఎక్కువ వైపరీత్యాలు సంభవించడానికి అనువుగా ఉన్న ప్రాంతం. క్వశ్చన్ 62 భారత మొత్తం తీరరేఖలో 7517 కి. మీ ఎంత పొడవునా తుపానులకు గురయ్యే అవకాశం ఉంది? Options. A. 6,700. By 5,100.
Seek 5,700. D. 6,100. Answer. Seek 5,700. క్వశ్చన్ 63 కమ్యూనిటీ అంటే Options. ఏ ఒక ప్రదేశంలో నివసించేవారు, బి స్థానికంగా గుర్తింపు ఉండేవారు, సి ఒకే జీవన విధానం కలిగినవారు, డి పైవన్నీ. Answer. డి పైవన్నీ.